రైతులకు 2 లక్షల లోన్ ఎలాంటి షూరిటీ లేకుండానే కొత్త ఏడాది నుంచి అమల్లోకి. ఇప్పటిదాకా 1,60,000 మాత్రమే పరిమితి ఉండేది. సో వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం అంటూ ఇప్పటిదాకా ఒక రైతుకు 1,60,000 మాత్రమే పరిమితి ఉండేనట. సో ఆ ఉన్న పరిమితిని పెంచుతూ 2 లక్షల దాకా తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ ఆర్బీఐ చెప్పినట్టుగా వార్త వచ్చింది. సో ఇది రైతులకి ముఖ్యమైన అంశమే. మనకి పెట్టుబడులు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా లోన్ కూడా పెరిగితే బాగుంటుందని కూడా అనుకున్నారు. ఇగో ఇక్కడ చూడండి, నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ వినిపించింది. వ్యవసాయం కోసం తాకట్టు లేకుండా మంజూరు చేసే బ్యాంకు లోన్ లిమిట్ ను పెంచుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం తాకట్టు లేకుండానే రైతులకు 1,60,000 బ్యాంకులు మంజూరు చేస్తుండగా ఆ పరిమితిని 2 లక్షలకు పెంచుతున్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. 2025 సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వ్యవసాయ పెట్టుబడులు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రుణ సదుపాయాలను మెరుగుపరిస్తే దేశంలోని చిన్న సన్నకారు రైతుల్లో 86% మందికి లబ్ధి చేకూరుతుందని ఇటీవలే కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ తెలిపింది. సో తాకట్టు లేకుండా రైతులకు మంజూరు చేసే లోన్ లిమిట్ 2004లో కేవలం 10,000 ఉంటుండే. 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్టింగ్ 10,000 రూపాయలే ఉంటుండే తాకట్టు లేకుండా. తర్వాత దాన్ని క్రమంగా పెంచుతూ ప్రస్తుతం ఉన్న దానికి 2 లక్షలు తీసుకొచ్చారంటే ఇప్పటిదాకా ఉన్న లిమిట్ అది 1,60,000 మాత్రమే. సో దాన్ని 2 lakhs కి తీసుకొచ్చింది ఆర్బీఐ. సో నిజంగా మనకి ఇది ఉపయోగపడేది. గతంలో ఆ తక్కువ ఉన్నటువంటి అమౌంట్ వల్ల పెట్టుబడులు ఇబ్బంది అయ్యేది. ప్రభుత్వం కొంత సరే పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందించేది కాబట్టి ఉపయోగపడేది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు రైతు బంధు కూడా వస్తలేదు కదా. రైతు బంధు కూడా ప్రభుత్వం ఎగబెట్టింది కదా, 2 సార్లు ఎగబెట్టింది. ఈసారి ఇస్తుందా లేదా తెలియదు. జనవరి తర్వాత అని చెప్తున్నారు. అయితే సంక్రాంతి తర్వాత అంటే ఏ సంక్రాంతితో ఎప్పుడు వస్తుందో ఏ పండుగనో వీళ్ళు పండుగలు పబ్బాలు పెట్టుకొని టైం గడుపుతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల కోసం ఆలోచిస్తలే. అయితే అక్కడ డబ్బులు సరిపోతలేవు, పెట్టుబడి ప్రాబ్లం అవుతా ఉన్నదని చెప్పి బాధపడుతున్నటువంటి రైతులకి ఇది కొంత ఊరట. మొన్న 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిన వాళ్ళకి మళ్ళీ లోన్ తీసుకోవడానికి, అసలు జరగని వాళ్ళకి అట్లా నష్టం, ఇట్లా 2 రకాలుగా నష్టం. ఇటు లోన్ రాదు, కొత్తది, పాతది కట్టుకోలేరు. పాతది మాఫీ చేయలేరు ఆ దొంగలు. ఇప్పుడు వీళ్ళు కట్టుకుందామంటే అవుతుందేమో అని ఆశ కొద్ది ఎదురు చూస్తా ఉన్నారు. సో అందుకోసమే ఇక్కడ ఎవరికైతే రుణమాఫీ జరిగిందో 21 లక్షల మంది రైతులు వాళ్ళకు మాత్రం ఉపయోగపడే వార్త. 1,60,000 కాస్త 2 లక్షలకు పెంచిర్రు. సో ఆర్బీఐ మీకు పెట్టుబడికి కొంత ఊరట లభించినట్టు అనేది నా భావన.